భోజనం పెట్టు. అయ్యి బాబు నాన్న చెప్పారా? నాన్న చెప్పాడు స్వామి. అమ్మో, చెప్పబట్టే కదా నేను చేసింది. మామూలు అన్నట్టుగా నాన్న కాదే. 3 నెలలకి నాన్న చచ్చిపోయాడు. నాన్న చనిపోయినాడు. కానీ నాన్న చనిపోయిన తర్వాత నాన్నగారి పేరు మీద గుడి కట్టి స్వామి 7 ఎకరాలు మన పట్టా భూమే స్వామి. ఆ, ఒక 5 ఎకరాలు గోశాలకు నేను తీశాను. ఇది ఒక 7 ఎకరాలు, మొత్తం 13 ఎకరాలు నా భూమి మొత్తం టెంపుల్ కి ఏర్పాటు చేసినాను స్వామి. కాదు, నాన్న ఇచ్చిన దేహం, నాన్న ఇచ్చిన పొలం, నాన్న ఇచ్చిన బలం. అవును స్వామి. హ? అవును స్వామి. అసలు నాన్న సొమ్మే కదా నువ్వు ఖర్చు పెట్టేది కూడా. అంతే స్వామి. అయినా కూడా నాన్న నేను 3 ఏళ్ళు బతకక్కర్లేదు, 3 నెలలు బతికినా చాలు, కానీ ఇది రాధాకృష్ణులకు చేసి 10 మందికి భగవద్గీత ఏదైనా చెప్పు. అబ్బాయి ఎంత హృదయం ఉండాలి అసలు. అందుకే స్వామి అట్లాంటి వ్యక్తి చనిపోతే నేను బెంగళూరులో ఉన్నాను, మా భార్య వాళ్ళు ఇక్కడ, మీ నాన్న ఏదో చెప్తాడు, నువ్వు అది ఈడ పిల్లలు ఉన్నారు అని మా భార్య వాళ్ళు అన్నారు. కానీ మా నాన్న చెప్పిన మాట నాకు నిద్ర పట్టనీయలేదు స్వామి. అయ్యో, అలాంటి నాన్న మాట నిలబెట్టకపోతే ఇంకా అసలు ధర్మమే కాదు. అందుకే స్వామి నేను ఒక్కొక్కటి చేర్చుకుంటా స్వామి. నాన్న కూడా చెప్పాడు, నీ చేతన ఎంత అయితే అంత చెయ్యి, ఎవరన్నా వచ్చి డబ్బులు ఇస్తేనే తీసుకో, నువ్వు ఇళ్ళకు పోయి నువ్వు అడగొద్దు అని నాన్న చెప్పాడు నాకు. అట్నే స్వామి నా సొంత డబ్బులే 1,50,00,000 పెట్టి కట్టినాను స్వామి. ఇప్పుడు నెలకు ఒక 2 లక్షలు నేను బెంగళూరు నుంచి పంపిస్తున్నాను స్వామి. ఒక బీహార్ నుంచి ఒక 7 మంది మనుషులను గోశాల చేసే వాళ్ళను అంతా మా చెల్లెలు చూసుకుంటా స్వామి ఆడుండి. మీ చెల్లికి దండం పెట్టాలి. అవును స్వామి, ఆమె పేరు కూడా యశోదమ్మ. అబ్బాబ్బా, కాదండి, ఈ రోజుల్లో మన ఇంట్లో మనకి పుట్టిన తాళి కట్టిన వాళ్ళే పేర్లు మాటలు వింటలేదు. వేరే చోట మీరుంటే కూడా ఆ వ్యవస్థ అంతా చూస్తుందంటే ఆ తల్లి, మీ చెల్లి బంగారు తల్లి అంతే. ఖచ్చితంగా నేను మీ నాన్న కోసం వస్తానయ్యా. మీ చెల్లి బంగారు తల్లి, అలా బాధ్యత కలిగిన తల్లి కోసం వస్తా. నువ్వు నాకు ఫోటోలు ఉంటే పెట్టు. గంగాధర శాస్త్రి గారు కూడా వచ్చారు. ఆయన 2018లో చూశాడు. తర్వాత బెంగళూరు ఒక ప్రోగ్రాంకి వచ్చిండి స్వామి. ఆ ప్రోగ్రామ్ లో మన గురించి చెప్పాడు స్వామి. ఇట్లా వాళ్ళ నాన్న చనిపోతే ఇది చేసినాడు ఈ అబ్బాయి అని చెప్పాడు. ఆ వీడియో కూడా మీకు పెడతాను స్వామి. ఒక 3 నిమిషాలే స్వామి. అట్లా నువ్వు పెట్టినా మరి జూన్ 16 రావాలి. అసలు అలాంటి మహాతల్లి వస్తే ఇంకా నాకు ఆనందం. అవును స్వామి, పంపించు నాన్న. హరే కృష్ణ నాన్న, మీకు లొకేషన్ అది తర్వాత షేర్ చేస్తాం నాన్న. జూన్ 16 ఉదయం 10 నాన్న. మీలాంటి వాళ్ళు జీవితాలే త్యాగం చేశారు కదా స్వామి. నాన్న 77 సంవత్సరాలు బతికినాను, కానీ నేను ఈ బతికింది కరెక్ట్ కాదు, కానీ చివరి దశలన్నా ఆ దేవుడికి నేను చేయాలని నా పట్టుదల. నేను 3 సంవత్సరాలు అవసరం లేదు, నాకు 3 నెలలైనా పర్లేదు, నువ్వు ఆ టెంపుల్ చేయని చెప్పాడు సార్. నాకు చాలా ఆనందంగా ఉందయ్యా. ఇప్పుడు నువ్వు చేసే పని నాన్నకు ప్రేమతో, దానికి నువ్వు సూటబుల్ పర్సన్. చాలా సంతోషం నాన్న, చాలా సంతోషం నాన్న. హరే కృష్ణ నాన్న, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ.